నమస్తే, నేను శ్రీనివాసన్ అండి. భారతీ వెహికల్స్. మనం ఈ భారతీ వెహికల్స్ తాలూకా యూనివర్సల్ స్టాండర్డ్ ఇది స్కీమాటిక్ ని మనం రిలీజ్ చేసిన తర్వాత ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీల ఎన్నో టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఈ స్కీమాటిక్ ని ఒక బ్లాక్ డయాగ్రామ్ లా పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి పంపించమన్నారు. నేను వాళ్ళకి మన రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ, ముంబై చాలా 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 ఇన్స్టిట్యూట్ల నుంచి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ల నుంచి, ఈ వెహికల్ ఇండస్ట్రీ నుంచి ఇది స్కీమాటిక్ పంపించమంటే నేను పంపించాను. మీకు ఏమన్నా కావాలంటే నేను పంపిస్తాను. ఇప్పుడు మనతో ఉన్నారు మొయినాబాద్, హైదరాబాద్ సమీపంలో సార్ పేరు శేఖర్ గారు మనతో ఉన్నారు. ఈయన ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఈ స్కీమాటిక్ గురించి తెలుసుకుందామని, నాలెడ్జ్ తెలుసుకుందామని ఈయన ఒక డీలర్ అక్కడ ప్రత్యేకంగా మన కోసం వచ్చి ఈ స్కీమాటిక్ గురించి అడుగుదామని వచ్చారు. చెప్పండి సార్, మీ గురించి చెప్పండి. మీరు అసలు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు మీకు మెయిన్ ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి, అసలు మీరు ఏంటి అనేది చెప్పండి. నమస్తే అండి. ఫస్ట్ సార్ కూడా నమస్కారం. నేను మొయినాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏప్రిల్ నెలలో నేను ఈవీ షోరూమ్ ఓపెన్ చేద్దాం ఆలోచించిన తర్వాత కొన్ని వీడియోలు తిప్పడం జరుగుతుంది నాలెడ్జ్ కోసం. అటువంటి టైంలో సారు వీడియో నాకు కనపడింది. ఒక వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపించేసి ఒక 10 వీడియోలు సార్ కంటిన్యూస్ చూశాను. చూసిన తర్వాత కంపల్సరీ పెడితే భారత ఈవీ పెట్టాలన్న ధైర్యంతో సార్ని వచ్చి సూర్యాపేటలో మీట్ అవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా నేను వేరే వెహికల్ గురించి ఆలోచించలేదు. డైరెక్ట్గా భారత్ ఈ బైక్స్ డైరెక్ట్గా 40 వెహికల్స్ ఒకేసారి లోడ్ పెట్టేసి మొయినాబాద్ దిప్పడం జరిగింది. అయితే ఈ 1.5 నెలలో చాలా సేల్స్ చేశాను. కాకపోతే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వలన వచ్చినటువంటి తీసుకున్న కస్టమర్లు సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నా. అందుకని చెప్పేసి సార్ ఒకసారి అడ్వైజ్ అడిగాను. ఆయన ఏమన్నారంటే, మీరు ఒకసారి డైరెక్ట్ రాండి సార్ మా దగ్గరికి, వచ్చిన తర్వాత అసలు వాట్ అని తెలుస్తుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవడం కాదు. మీరు తెలుసుకుంటే మీరు కుర్రలకు చెప్పేసి చేయించుకోగలరన్న ఒకసారి ఇచ్చిన అడ్వైజ్ తోటి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి 2-3 రోజులలో సార్ నాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎవరైనా డీలర్స్ భారత గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సార్ని కన్సల్ట్ అయ్యి, ఆయన ఫస్ట్ చెప్పే మాట ఒకటే, ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి, ఆ తర్వాత షోరూమ్ పెట్టుకోండి. ట్రైనింగ్ లేకుండా మీరు వెహికల్స్ తీసుకుపోతారని స్టార్టింగ్ ఫస్ట్ వర్డ్ నాకు అదే చెప్పారు. 100% అదే కరెక్ట్ అయింది. మీరు కూడా షోరూమ్ పెట్టాలనుకున్నప్పుడు సార్తో కన్సల్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని, నాలెడ్జ్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఉద్దేశాన్ని సార్ ముఖ్యంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మన మోడీ గారు చెప్పినట్టుగా ఈ యొక్క స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్కు ప్రతి ఒక్కరు సహకరించి దేశ యొక్క అభివృద్ధికి, ఈ గ్రీన్ అండ్ స్వచ్ఛదనానికి కాపాడుతారని ఆశిస్తూ నమస్తే. నమస్తే గురుగారు. ఇప్పుడు మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, ఈ యూనివర్సల్ స్కీమాటిక్ అనేది సైకిల్ నుంచి స్కూటర్, కార్, ఈవెన్ ఎయిర్ ట్యాక్సీలు కూడా ఇదే బ్లాంక్ డయాగ్రామ్, అంటే వాటేజ్లు, వోల్టేజ్లు, టెక్నాలజీ మారు తప్ప ఆల్మోస్ట్ 99% డిజైనింగ్ మాత్రమే ఇదే. మీకు స్టూడెంట్స్, ఈవీ టెక్నీషియన్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్కి అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది నేర్చుకుంటే అన్నిటికీ ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే ఉంటది. ఏ బ్రాండ్ లో అయినా సరే ఇదే ఫార్మాట్ వాడాల్సిందే. కాబట్టి ఏంటంటే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు ఏం కావాలన్నా మన భారత్ ఈవీ తాలూకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి కామెంట్ చేసినా సరే దాన్ని నేను వీడియోలు చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోని ఈవీ టెక్నాలజీగా మనంత స్ట్రాంగ్ గా ఎంతో నాలెడ్జ్ సంపాదించడానికి కావాల్సినంత టెక్నాలజీ అయితే నేను మీకు ఈ ఛానల్ ద్వారా మీకు ఇస్తాను. ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ ప్రపంచంలోనే టెక్నాలజీ పరంగా మనం యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ముందుకు తీసుకెళ్లడమే నా ఉద్దేశం. ఇది ప్రతి స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. మీరైతే మీ సమయం ఒక్క సెకండ్ కూడా మీ విలువైన సమయాన్ని నేను వృధా చేయను. నాలెడ్జ్ పెంచుతాను. టెక్నాలజీ పరంగా మిమ్మల్ని ఎంత ముందు తీసుకెళ్ళాలో అంత ముందు తీసుకెళ్తాను నేను వాగ్దానం చేస్తాను. థ్యాంక్ యూ.